కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పక్షాన గడప గడపకు తిరుగుతూ ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ లో ఉన్న 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా గత 10 ఏళ్లలో గౌరవెల్లి ప్రాజెక్టు కోసం ఉద్యమాలు చేశాం. గత 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదన్నారు. మేము మొదటి సంవత్సరంలోనే 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినట్లు తెలిపారు. హుస్నాబాద్ లో 20 వార్డుల్లో గెలిపిస్తే మరింత అభివృద్ది మరియు 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. పీజీ మెడికల్ కాలేజీ వస్తుందని తెలిపారు. అన్ని స్థానాలు గెలిచినప్పుడే హుస్నాబాద్ కీర్తి మరింత పెరుగుతుందన్నారు. ఓటర్లకు ఈ ప్రాంత హుస్నాబాద్ సంబంధించినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలు 7వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి చిత్తారి పద్మ గారి చేతి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. 11వ తారీఖు నాడు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి హుస్నాబాద్ అనే పేరును అత్యున్నత స్థానాలకు అభివృద్ధిలో అన్ని రకాలుగా తీసుకుపోవడానికి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ఆశీర్వదిస్తూ ఇక్కడ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. 2 ఏళ్ల కింద హుస్నాబాద్ సంబంధించి ఒక్కసారి ఆలోచన చేయండి. టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా గౌరవెల్లి రిజర్వ్ గారు పూర్తి చేయాలని ఉద్యమం చేసిన ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి అహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసరావు కోడి పైకి పెట్టి అందరూ తినమన్నట్టుగా డబుల్ బెడ్రూమ్ల మాట ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఆ డబుల్ బెడ్రూమ్ లాన్ వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మొదటి సంవత్సరం ఇంకా చాలా మందికి రావాలి కావచ్చు. 10 ఏళ్లు రానప్పుడు కొంతమంది అర్హత ఉన్న వాళ్ళు ఇంకా ఉండొచ్చు. కానీ ఇందిరమ్మ ఇండ్లు మొదటి సంవత్సరం అనేక మందికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి ఇచ్చడం జరిగింది. తప్పకుండా ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి ఇచ్చే బాధ్యత మాదే. ఇస్తామనే మాట మీద సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రేషన్ కార్డులు కాళ్లకు చెప్పుల రేషన్ తిరిగినా ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. ఇవాళ రేషన్ కార్డులు ఎవరికి అర్హత ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. అంతేకాదు దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం ఏం తినడానికి కూడా పనికి రాకుండా ఉంటే ఇవాళ సన్న బియ్యాన్ని అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే రేషన్ షాప్ బియ్యాన్ని మంచిగా ఇంట్లో వండుకొని తింటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పేద ప్రజలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, నా అక్క చెల్లెళ్ళందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం, విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా హుస్నాబాద్ సంబంధించి కరీంనగర్ ఓన్ రావడానికి పెద్ద రోడ్డు ఎటువంటి యాక్సిడెంట్ అవకాశం లేకుండా రోడ్డు డివైడర్ పెట్టి హుస్నాబాద్ లో ఆరోగ్యం బాగుందని 250 పడకల ఆసుపత్రి
అప్పుడు ఇప్పుడు అలసిపోయినా బతుకమ్మ ఆడినా మన ఎల్లమ్మ చెరువు మనకు అద్భుతంగా మరి అక్కడ పోయి ఉంటే ఒక మనశ్శాంతి కోసం కూర్చునే విధంగా ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈ విధంగా సెటిల్మెంట్ పెట్టాము. ఇక్కడ సెటిల్మెంట్ ఎవరైనా అమ్మాయిలు గృహిణులు పోయి పుట్టు మిషన్ కానీ మరి అదేవిధంగా మగ్గం కానీ బ్యూటీషియన్ కానీ ఇంకా రకరకాల పనులు ఉన్నాయి. ట్రైనింగ్ నేర్చుకుంటే వాళ్ళ ఇంట్లోనే వారికి లోన్ ఇప్పించి ఉపాధి తెచ్చుకునే విధంగా ట్రైనింగ్ సెంటర్ పెట్టినాం. ఇక్కడ మహిళలందరికీ పుట్టు మిషన్లు ఇస్తున్నాం, వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాం. అధికారంలో ఉన్నాం, ప్రజల అవసరాల కొరకు మా బాధ్యత. 10 ఏళ్లుగా లేనోళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇయ్యాల అసలు ఓటు అడిగే హక్కు మీకు ఎక్కడుంది? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమి నెరవేర్చిందని. అందుకే నేను తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఆశీర్వదించాలంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియండి. హుస్నాబాద్ యొక్క దశ ఉన్నత స్థానానికి తీసుకుపోయే బాధ్యత నాది అనే మాట మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వ పక్షాన స్థానిక నాయకులందరి సహకారంతో కొత్త చెరువు, పల్లె చెరువు, హాస్పిటల్ ఇట్లా ఒక్కటేనే కాదు అన్ని రకాల పనులు జరుగుతున్న ఈ సందర్భంలో మీ ఆశీర్వచనాన్ని కోరుతూ తప్పకుండా పద్మక్క 3వసారి కౌన్సిలర్ ఇక్కడ 3వసారి ఆశీర్వదించండి. తప్పకుండా పాపం రవణ కొద్దిగా బాధ ఉన్నది. ఊకే పద్మక్కకే పోతుంది, నాకు రిజర్వేషన్ కలిసేస్తలేదు ఫీలింగ్ ఉన్నది. కానీ రాబోయే కాలంలో మహిళలకు 50% రిజర్వేషన్లు సోనియా గాంధీ ఇచ్చినాక ఇక వాళ్ళు 2-3 సార్లు కౌన్సిలర్ అనేక రవణ రాణిస్తారు. కాబట్టి మళ్ళా మున్సిపాలిటీకి నేను ఎమ్మెల్యే ఉండగా పద్మక్కర్ మున్సిపాలిటీకి పంపండి. మీ వార్డులో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేటువంటి బాధ్యత నాకు అక్క రాఖీ కట్టింది. నా బాధ్యత మా అక్క వార్డులో అందరికీ అన్ని రకాల సమస్యలు పరిష్కరించేటువంటి ఒక సొంత సోదరిగా మరి వార్డును అభివృద్ధి చేస్తా అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి అందరికీ ఈ వార్డుకు సంబంధించిన పెద్ద మనుషులందరూ కష్టపడతా ఉన్నారు. కొంత ఈ నియోజకవర్గ నాయకులు మేమే అభ్యర్థులమని బాధ్యత చేసుకుని తిరుగుతా ఉన్నారు. ఎన్నికలు అయ్యేదాకా ప్రతి ఓటు మీద ఒక దృష్టి పెట్టి ఒక ఓటు కూడా ఇవ్వకుండా మనం పనిచేసినాం, మనకు ఆశీర్వచనం కావాలి, మనం ఇంకా పనిచేస్తాం అనేది చెప్పుకుంటా ప్రతి ఓటర్ను మరి కన్విన్స్ చేసేటువంటి బాధ్యత అభ్యర్థి ఇన్ఛార్జ్ స్థానిక నాయకులని చెప్తూ మీ అందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. హుస్నాబాద్ కీర్తిని ఇంకా ఉన్నతంగా తీసుకుపోయడానికి అవకాశం ఏమని కోరుతూ మీ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.